భారతదేశ చరిత్రలో కొన్ని తేదీలు కేవలం క్యాలెండర్లో అంకెలు మాత్రమే కావు. అవి ఒక జాతి ఆత్మగౌరవానికి, ధైర్య సాహసాలకు, తిరుగులేని సంకల్పానికి సజీవ సాక్ష్యాలు. అలాంటి ఒక చారిత్రాత్మకమైన రోజే మే 11. సరిగ్గా 1998 మే 11న రాజస్థాన్ ఎడారిలో పోఖ్రాన్లో భూమి కంపించింది. ఆ ప్రకంపనలు కేవలం ఆ ఎడారి ఇసుకకే పరిమితం కాలేదు. యావత్ ప్రపంచ దేశాల రాజధానుల్లో, ముఖ్యంగా అగ్రరాజ్యాలైన అమెరికా, చైనాల గుండెల్లో సునామీ సృష్టించాయి. ఆ రోజు భారతదేశం తన అణుశక్తిని విజయవంతంగా పరీక్షించి ప్రపంచ అణ్వాయుధ దేశాల జాబితాలో సగర్వంగా చేరింది. ఈ చారిత్రక ఘట్టానికి నేటితో 28 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆనాటి పోఖ్రాన్ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అప్పటి ప్రపంచ దేశాల ఒత్తిళ్లు, అప్పటి భారత నాయకత్వం చూపిన తెగువ, ఆనాటి పరిస్థితుల నుంచి నేటి నవభారతదేశం ఒక అగ్రరాజ్యంగా ఎలా ఎదిగింది అన్న విషయాలపై ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఒక ఉద్వేగభరితమైన సందేశాన్నందించారు. అది 1990ల కాలం. ప్రపంచంలో అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా P5 దేశాలు మాత్రమే అధికారికంగా అణ్వాయుధ దేశాలుగా చలామణి అవుతున్నాయి. ఈ 5 దేశాలు తమ వద్ద వేలాది అణుబాంబులను పెట్టుకొని మిగతా ప్రపంచ దేశాలేవీ అణ్వాయుధాలను తయారు చేయకూడదని, అణుపరీక్ష నిర్వహించకూడదని తీవ్రమైన ఆంక్షలు విధించాయి. ఇందుకోసం సమగ్ర అణుపరీక్షల నిషేధ ఒప్పందం, అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందం లాంటి వివక్షాపూరితమైన ఒప్పందాలను తీసుకొచ్చి వాటిపై సంతకాలు చేయాలని భారత్పై తీవ్రమైన ఒత్తిడి తెచ్చాయి. మేము మాత్రం అణుబాంబులు కలిగి ఉంటాం, మీరు మాత్రం తయారు చేయకూడదు అన్న అగ్రరాజ్యాల మొండి వైఖరిని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. మన పొరుగునే ఉన్న చైనా అణ్వాయుధాలను కలిగి ఉండటం, రహస్యంగా పాకిస్తాన్కు అణు సాంకేతికతను బదిలీ చేస్తూ ఉండడంతో మన జాతీయ భద్రతకు తీవ్ర ముప్పు ఏర్పడింది. భారతదేశం అణుపరీక్షలు జరపాలని భావించిన ప్రతిసారి అమెరికా తన గూఢచారి ఉపగ్రహాల ద్వారా పసిగట్టి తీవ్రమైన బెదిరింపులకు దిగేది. 1995లో అప్పటి ప్రధాని పివి నరసింహారావు అణుపరీక్షలకు సిద్ధమైనప్పటికీ అమెరికా ఒత్తిడి కారణంగా వెనక్కి తగ్గాల్సొచ్చింది. అప్పట్లో ప్రపంచ దేశాల ఒత్తిడి ముందు తలవంచక తప్పని ఒక దయనీయమైన, నిస్సహాయమైన పరిస్థితి మనది. లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవిలోకి రాగానే దేశ భద్రత విషయంలో ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ దేశాలు ఎన్ని ఆంక్షలు విధించినా సరే భారత్ అణుపరీక్షలు జరిపి తీరాల్సిందేనని శాస్త్రవేత్తలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆపరేషన్ శక్తి పేరుతో అత్యంత రహస్యంగా ఈ మిషన్ ప్రారంభమైంది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, డాక్టర్ ఆర్ చిదంబరం లాంటి గొప్ప శాస్త్రవేత్తలు భారత్ సైన్యంలోని ఇంజనీరింగ్ విభాగంతో కలిసి రాజస్థాన్లోని పోఖ్రాన్కు చేరుకున్నారు. అమెరికా గూఢచారి ఉపగ్రహాల కళ్లు కప్పడం కోసం శాస్త్రవేత్తలందరూ సైనిక దుస్తుల్లో మారుపేర్లతో పనిచేశారు. ఉపగ్రహాలు మన దేశం మీదుగా ప్రయాణించే సమయాన్ని లెక్కగట్టి అవి వెళ్లిన తర్వాత రాత్రివేళల్లో ఇసుక తుఫానులొచ్చే సమయంలో భూగర్భ సొరంగాలు తవ్వి బాంబులనమర్చారు. చివరకు మే 11 మధ్యాహ్నం 3:45 భూగర్భ అణు పేలుళ్లు జరిగాయి. తరువాత 2 రోజుల వ్యవధిలోనే మే 13న మరో 2 పేలుళ్లు జరిగాయి. ఆ పేలుళ్ల శబ్దానికి ప్రపంచ అగ్రరాజ్యాల మైండ్ బ్లాక్ అయింది. తమకు ఏమాత్రం సమాచారం లేకుండా తమ నిఘా నేత్రాలను సైతం ఏమార్చి భారత్ ఇంతటి భారీ ఆపరేషన్ చేయడం చూసి అమెరికా నిఘా సంస్థ CIA సిగ్గుతో తలదించుకుంది. పోఖ్రాన్లో మనం అణుపరీక్షలు విజయవంతంగా పూర్తి చేయగానే ప్రపంచ దేశాలు భారత్పై కన్నెర్రజేశాయి. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ వెంటనే భారత్పై కఠినమైన ఆర్థిక, సైనిక, సాంకేతిక ఆంక్షలు విధించారు. అమెరికాతో పాటు జపాన్, యూరోపియన్ దేశాలు సైతం భారత్కిచ్చే ఆర్థిక సహాయాన్ని నిలిపివేశాయి. విదేశీ పెట్టుబడులు ఆగిపోయాయి. ఏ దేశమూ మనకు సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఆయుధాలను ఇవ్వకూడదని తీర్మానించాయి. అప్పటికి మన ఆర్థిక వ్యవస్థ అంత బలంగా లేదు. మన దగ్గరున్న విదేశీ మారక ద్రవ్యం చాలా తక్కువ. ఆంక్షల వల్ల దేశం ఆర్థికంగా కుప్పకూలిపోతుందని ప్రపంచం భావించింది. కానీ వాజ్పేయి నాయకత్వంలో భారతీయులు ఏ మాత్రం భయపడలేదు. భారతదేశం ఇప్పుడు ఒక అణ్వాయుధ దేశం. మా దేశ భద్రత కోసం ఎవరి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు అని వాజ్పేయి పార్లమెంట్లో గర్జించారు.
ప్రవాస భారతీయుల కోసం దేశం వందలాది కోట్ల రూపాయలు విదేశీ మారకద్రవ్యాన్ని పంపించి దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడారు. ఎన్నో ఏళ్లపాటు ఆంక్షల మధ్యనే భారత్ నెట్టుకు రావాల్సొచ్చింది. ఈ చారిత్రక ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ నేటి జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా మోదీ ఉద్వేగభరితమైన సందేశాన్నిచ్చారు. ఆనాడు వాజ్పేయి గారు తీసుకున్న ఒక్క ధైర్యవంతమైన నిర్ణయం నేడు భారత్ని ప్రపంచ పటంలో ఎంతటి శక్తివంతమైన దేశంగా నిలబెట్టిందో వివరించారు. దేశ భద్రత కోసం శాస్త్రవేత్తలు చేసిన త్యాగాలను, వారు ఎదుర్కొన్న సవాళ్లను ప్రశంసించారు. ఆనాడు అగ్రరాజ్యాల ఒత్తిడిని ధిక్కరించి మనం నిలబడ్డాం కాబట్టే నేడు ఏ దేశమూ మన వైపు కన్నెత్తి చూసే సాహసం చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం ఆయుధాల విషయంలోనే కాదు, అంతరిక్షం, సైబర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో నేడు భారతదేశం అనుసరిస్తున్న ఆత్మనిర్భర్ భారత్ విధానానికి ఆనాటి ఆపరేషన్ శక్తి ఒక బలమైన పునాదిగా మారిందని మోదీ అన్నారు. సాంకేతికత అనేది కేవలం ఆధిపత్యం కోసం కాదు, ప్రజల ప్రగతి కోసం అని నమ్మే దేశం మనదని, కానీ అదే సమయంలో మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తే మన సాంకేతికత శత్రువులకు సింహస్వప్నంగా మారుతుందని ఆయన స్పష్టంగా సందేశం ఇచ్చారు. 1998లో అణు పరీక్షలు చేసినందుకు ఏ అమెరికా అయితే మనపై ఆర్థిక సాంకేతిక ఆంక్షలు విధించిందో అదే అమెరికా నేడు మనతో వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం వెంపర్లాడుతోంది. మన రక్షణ రంగానికి అవసరమైన అత్యాధునిక జెట్ ఇంజన్లను, డ్రోన్లను మనతో కలిసి తయారు చేయడానికి ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఆనాడు మనల్ని దూరం పెట్టిన దేశాలే నేడు ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాను అడ్డుకోవడానికి భారతదేశం మాత్రమే సరైన భాగస్వామి అని నమ్ముతున్నాయి. అప్పట్లో మనం కనీసం తుపాకులు, బుల్లెట్ల కోసం కూడా రష్యా లాంటి ఇతర దేశాలపై ఆధారపడేవాళ్లం. ఎవరైనా టెక్నాలజీ ఇస్తే బాగుండు అని ఎదురు చూసేవాళ్లం. కానీ ఇప్పుడు ప్రధాని నాయకత్వంలో ఆత్మనిర్భర్ భారత్ పుణ్యమాని మన రక్షణ రంగం స్వయంగా సమృద్ధి సాధించింది. ఒకప్పుడు ఆయుధాలు కొన్న భారత్ నేడు బ్రహ్మోస్ క్షిపణులను, తేజస్ యుద్ధ విమానాలను, పినాకా రాకెట్లను ఫిలిప్పైన్స్, ఆర్మేనియా లాంటి డజన్ల కొద్దీ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికెదిగింది. ఆనాడు అణుబాంబులను తయారు చేసినప్పటికీ వాటిని ప్రయోగించే అత్యాధునిక క్షిపణులు మన దగ్గర తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు ఇటీవలే విజయవంతమైన అగ్ని 5 MIRV మిషన్ దివ్యాస్త్ర లాంటి అద్భుతమైన క్షిపణులు మన సొంతం. ఒకే క్షిపణి ద్వారా అనేక బాంబులను వేరువేరు టార్గెట్స్ పై ప్రయోగించగల ఈ పరిజ్ఞానం ప్రపంచంలో కేవలం 5-6 దేశాలకు మాత్రమే ఉంది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన విమానవాహక నౌక INS విక్రాంత్ లాంటివి మన నావికా దళానికి కొండంత బలాన్నిచ్చాయి. 1998లో అగ్రరాజ్యాలు మనపై సులభంగా ఒత్తిడి తెచ్చాయి. కానీ నేడు భారత్ ఒక స్వతంత్ర విదేశాంగ విధానాన్ని పాటిస్తోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో పశ్చిమ దేశాలు రష్యా దగ్గర చమురు కొనొద్దని ఎంత ఒత్తిడి చేసినా మోదీ ప్రభుత్వం ఏమాత్రం భయపడకుండా మన దేశ ప్రయోజనాల కోసం రష్యా నుంచి చమురు కొనుగోలు చేసింది. నేడు భారతదేశం ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గదు. మన నిర్ణయాలు మనమే తీసుకునే అత్యంత పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నాం. అప్పట్లో మన దేశంపై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడులు చేస్తే మనం కేవలం ఐక్యరాజ్య సమితిలో ఫిర్యాదు చేసేవాళ్లం. కానీ ఇప్పుడు మన రక్షణ విధానం పూర్తిగా మారిపోయింది. మన జోలికొస్తే శత్రువుల ఇండ్లల్లోకి దూరి మరీ కొట్టగల రాజకీయ సంకల్పం, సైనిక సామర్థ్యం మన సొంతం. 1998 నాటి పోఖ్రాన్ పరీక్షలు భారతదేశానికి కేవలం అణు సామర్థ్యాన్ని మాత్రమే ఇవ్వలేదు. 100 ఏళ్ల బానిసత్వపు మనస్తత్వం నుంచి దేశాన్ని మేలుకొల్పి ఒక ప్రపంచ శక్తిగా ఎదగాలన్న ఆత్మవిశ్వాసాన్ని నూరిపోశాయి. ఆనాడు వాజ్పేయి నాయకత్వంలో పడిన బలమైన పునాది మీద నేడు నరేంద్ర మోదీ నాయకత్వంలో ఒక అద్భుతమైన తిరుగులేని నవభారతం నిర్మితమైంది. ఒకప్పుడు భయం గుప్పిట్లో బతికిన దేశం నేడు ప్రపంచానికి ఆశా కిరణంగా, విశ్వమిత్రుడిగా, అదే సమయంలో ఎవరైనా కన్నెత్తి చూస్తే కళ్ళు పీకేసే అంతటి కమాండింగ్ సూపర్ పవర్గా భారత్ రూపాంతరం చెందింది. ఈ అద్భుతమైన ప్రయాణం పోఖ్రాన్ ఇసుక తిన్నెల సాక్షిగా 140 కోట్ల మంది భారతీయులు గర్వంగా జరుపుకోవాల్సిన పండగ. మన దేశ భద్రతను అజేయంగా మార్చిన ఆనాటి ఈనాటి శాస్త్రవేత్తలకు, సైనికులకు, దార్శనిక నాయకులకు యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది. జై హింద్, భారత్ మాతాకి జై.